పాత పెన్షన్ విధానాన్ని వెంటనే సిపిఎస్ ఉద్యోగుల ఐక్యత ఏపీఎన్యు అసోసియేషన్ సిపిఎస్ వెంటనే పాత పెన్షన్ విధానాన్ని చర్య అది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ప్రపంచం బ్యాంకుల రుణాలు తీసుకోవడానికి మన ఉద్యోగస్తులను కూడా తాకట్టు పెట్టిన విధానమే సిపిఎస్ అని మనము అనుకుంటున్నాము. ఈ విధానాన్ని రద్దు చేయాలి. మనకు ఓపీఎస్ వచ్చే వరకు మా పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు 33 సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ పొందిన తర్వాత వాళ్లకు పెన్షన్ విధానం తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు బ్లాక్ డేగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పిఎఫ్ఆర్డీ బిల్లును వెంటనే రద్దు చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ గారి పిలుపు మేరకు ఈరోజు కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ సిపిఎస్ రద్దుకై పిలుపునిస్తూ, అంతేకాకుండా ఓపీఎస్ను పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అందులో భాగంగా ఈరోజు మా ఎంప్లాయీస్ ఈరోజు కర్నూలు నడిపోతున్న ఈరోజు ఈ లంచ్ మోషన్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ ఏకమయ్యి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. అంతేకాకుండా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపెట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక మీదటైనా కూడా ఎందుకు ఈ ఉద్యోగుల గొంతు ఇంత బలంగా ఉంది అని ఆయన కూడా మా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయవలసినదిగా కోరుతూ ఈరోజు ఈ కర్నూలు నడిపోయిన ఈ లంచ్ మోషన్ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు ఎంసీ కాశీనా, కర్నూలు నగర అధ్యక్షులు ఏపీఎన్జిఓస్ అసోసియేషన్.